ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తారాగారు, మా అమ్మాయికి దెబ్బ తగిలిందంట కదా, ఒక్కసారి నా కూతురు చూసి వెళ్ళిపోతాను. నువ్వు వచ్చి చూస్తే ఇప్పటికిప్పుడు నీ కూతురికి అంతా బాగైపోతుందా? నా కూతురు అంటున్నావు. ఈ ఇంటికి కోడలైన తర్వాత ఇంకా నీ కూతురేంటి? తను ఈ ఇంటి మనిషి. నువ్వు సారి తీసుకొచ్చిన రోజునే చెప్పాను, ఈ ఇంటి గుమ్మం ఇంకెప్పుడు తొక్కద్దు అని. ఇప్పట్నుంచి నా కూతుర్ని చూడాలి, మా అక్కని కలవాలని ఏదో సత్రానికొచ్చినట్టు మా ఇంటికి రావద్దు. మరిప్పుడెలా నా ఇంటికొచ్చావు? ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్నావు? అదిగా తారా. బేబీ, దయచేసి మాట్లాడొద్దు. ఆ రోజు అంత క్లియర్గా చెప్పాను కదా, అయినా ఎలా నా ఇంటికొస్తున్నారు మీరు? కొంచెమైనా సిగ్గుండాలి కదా. నీ రెండో కూతురికి ఎలాగో బుద్ధి లేదు, పెద్దదానివి. సంఘంలో రాణెమ్మ అంటే పెద్ద పేరుందని చెప్పుకుంటావు కదా, మరి నీ పెద్దరికం ఏమైపోయింది? నీ రెండో కూతురికి నీకు రావద్దు అన్నా ఇళ్లల్లోకి మర్యాద లేకుండా వచ్చేస్తూ ఉంటారు. తారాగారు, ఇంటికొచ్చిన వాళ్ళని అలా గుమ్మం దగ్గర నిలబెట్టి అవమానించడం కరెక్ట్ కాదు. నా మాట మీద గౌరవం లేకుండా వాళ్ళిలా నా ఇంటికొచ్చేయడం నాకు అవమానమే. వీళ్ళు నన్నిలా అవమానిస్తుంటే నేను అవమానించాను అంటారేంటి? మిమ్మల్ని అవమానించినందుకు, మీ మాట విననందుకు నన్ను క్షమించండి తారాగారు. పెద్దమ్మ, పెద్దవాళ్లతో సంబంధం కలుపుకోవాలని ఒక్కదోర్లు తొక్కినంత ఈజీ కాదు పెద్దవాళ్లతో మెలగడం. పైగా తారా మేడం లాంటి పలుకుబడి ఉన్న వాళ్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. తారా, పాపం విష్ణుని చూసి వెళ్ళిపోతుందిలే. రాణే మనం లోపలికి రానివ్వు. అవును తారగారు, నా కూతుర్ని ఒక్కసారి చూసి వెళ్ళిపోతానండి. ఇంకెప్పుడు మీ గుమ్మ తొక్కను. ఒక్కసారండి. మీరు నా మాట వినరు కానీ నేను మీ మాట విని జాలిపడి లోపలికి రానివ్వాలా? అస్సలు రానివ్వను. ఒకవేళ నీ కూతుర్ని చూసుకోవాలనుకుంటే అక్కడే బయట నిలబడు. ఒకవేళ నీ కూతురు బయటకొస్తే కనిపిస్తుంది, చూసుకొని వెళ్ళు. ఇది అన్యాయం తారాగారు. అత్తయ్య గారు చూడాలనుకుంటుంది జైల్లో ఉన్న ఖైదీని కాదు, ఆమె కూతుర్ని. ఈ ఇల్లేమీ జైలు కాదు. అత్తయ్య గారు ఏ నేరం చేయలేదు. రాధాగారు, తారా మేడం మాట వినకపోవడం వీళ్ళు చేసిన నేరమే కదా. కన్న కూతుర్ని చూసుకోకుండా తల్లిని ఆపే హక్కు ఎవరికీ ఉండదు. అత్తయ్య గారు, మీరు లోపలికి పదండి. ఆగు, ఆగు. రాధా, ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో అంతకంటే ఎక్కువ హక్కు నాకుంది. నేనేవి తల్లిని బిడ్డని వేరు చేయడం లేదు. ఒక్కసారి ఆడదానికి పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి పుట్టినింటి వాళ్ళు కూడా పరాయి వాళ్లే. ఆ విషయం నీకంతగా తెలీదేమో, రాణెమ్మకి బాగానే తెలుసులే. అయినా ఇది మనింటి విషయం, మనింట్లో జరిగిన సంఘటన. పరాయి వాళ్ళొచ్చి మనింటి వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం లేదు. నువ్వేంటి బ్యాగ్తో సహా వచ్చావు? మేడం, వీళ్ళని ఇంటికి రావద్దని చెప్తే ఈ కృష్ణన్ చూసారా, లగేజ్ తీసుకొని కూడా వచ్చేసింది. కృష్ణ, మేడంకి కోపం రాకముందే పెద్దమ్మని తీసుకొని ఎలా అయితే మీరొచ్చారో అలానే ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతే మీకే మంచిది. బయలుదేరండి. శిఖరా,
ఇదిగో పళ్ళు రాలిపోతాయి. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే. నా గుమ్మంలోకొచ్చి నా మనిషిని తిడుతున్నావు? ఎంత ధైర్యం నీకో? ఈ ఇల్లు మీ ఇల్లే కాదు, మా అక్క ఇల్లు కూడా. అమ్మా, ఈ ఇల్లు నీ కూతురి ఇల్లు కూడా. నీ కూతురింటికి నువ్వు వెళ్ళడానికి ఎవరి అనుమతి నీకు అక్కర్లేదు. పదమ్మా. వద్దమ్మా. అదేంటమ్మా, ఎవరి గురించి నువ్వు భయపడక్కర్లేదు. పద. నీకు తెలియదే, నేను లోపలికి రాలేను. ఎందుకమ్మా? ఆ ఆడపిల్ల తల్లినే కూతుళ్ళ మీద 25 సంవత్సరాలు పెంచిన బాధ్యతే కాని పెళ్ళైన తరువాత మాకే బంధం బాధ్యత ఉండదే. ఒకవేళ ఈ ఇంటి గుమ్మం దాటి లోపలికి వెళ్ళాలంటే ఈ ఇంటి వాళ్ళ అనుమతి ఉండాలి. ఎందుకంటే రేపటి నుంచి ఇక్కడ ఉండేది మనం కాదే, విష్ణునే. అయ్యో, అది ఇక్కడ సంతోషంగా ఉండాలంటే మనం ఇలాంటి బాధల్ని అనుభవించాలి. ఇది ప్రతి అమ్మాయిని కన్న తల్లిదండ్రులు అనుభవించే వేదనే. అలా మా తలరాతల్ని రాసి మాకు ఆడపిల్లల్ని ప్రసాదిస్తాడే ఆ దేవుడు. అందుకే కృష్ణ, నేను రాను. అమ్మా, అక్కొచ్చింది. తారగారు, ఇవేవి మనసులో పెట్టుకోకుండా నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి తారగారు. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.